ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగల మనిషి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మన ఉదయకాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంగమ ప్రియమైన బిడ్డలారా, నిర్గమకాయ పాఠ్యం వాకభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 20 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములో కలుగునగాక. ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ ప్రభువులో ఏ విధంగా జీవించాలో, ప్రభువుని ఏ విధంగా కలిగి ఉంటే ఆశీర్వాదకరమో దీవెనకరమో మేలైనదో చెప్తున్నాడు. అంటే పౌలు పట్ల దేవునికి కృప ఉన్నది. కృపచేత రక్షింపబడిన మనము ఆ కృప యొద్దకు కొనసాగవలసిన వారమైనా కాబట్టి పౌలు పట్ల దేవుని కృపను మనం ఎరిగిన వారమైతే ఆ కృపలో భాగంగా తాను తిమోతికి పత్రిక రాస్తూ ప్రభు యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క పరిచర్య ధర్మంలో నీవు ఎట్టివాడవై ఉండాలో, ఏ విధంగా నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలో అనే మాటని ఇక్కడ పౌలు తిమోతి చెప్తూ అంటున్నాడు. సకల యుగములలో రాజయుండి అక్షయుడగు అదృశ్యుడనగు అంటున్నాడు. అంటే ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి, ప్రభు యొక్క ఆలోచన బట్టి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని ఏ విధంగా అయితే నెరవేరుస్తున్నారో, కొనసాగిస్తున్నారో, ఆయనకి ఇవ్వబడిన స్థానాన్ని, ఆయన యొక్క ప్రాధాన్యతని పౌలు తిమోతికి చెప్తున్నాడు. సకల యుగములలో రాజయుండి అంటాడు. అంటే అన్ని యుగాలకు ఆయన రాజుగా ఉన్నాడు. అక్షయుడును అదృశ్యుడును అంటున్నాడు. దేవుడు తాను తన కుమారుని లోకానికి పంపించడమే కాదు, ఆయన యొక్క అదృశ్యాన్ని, ఆయన యొక్క ప్రతిబింబాన్ని, ఆయన యొక్క ముఖదర్శనాన్ని, ఆయన తన స్వారూప్యతను మనకి చూపిస్తున్న విషయాల్లో ఒక భాగాన్ని ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత అంటున్నాడు. ద్వితీయ అంటే రెండు, కుమారుడిగా పిలువబడిన ప్రభువుకి చెందవలసిన ఆ యొక్క మహిమ ఘనత ప్రభావాలను చెల్లిస్తూ తిమోతితో పౌలు ఈ మాటలను చెప్తూ అంటున్నాడు. మహిమయు యుగయుగములకు కలుగునుగాక ఆమెను అంటున్నాడు. ఈ ద్వితీయ అనగా కుమారుని ద్వారా కలిగే మహిమ, దాని ప్రభావము యుగయుగాలకి ఉండేది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. ఎందుకని అంటే తాను ఏ విధంగా అయితే రక్షింపబడి ఆ కృపలో కొనసాగుతున్నాడో, ఆ కృపయందు నిలిచి ఉన్నాడో, ఆ కృపకు సాధనమై ఉన్న దేవుని యొక్క మాటను బట్టి, ఉద్దేశాన్ని బట్టి, ప్రభువుని బట్టి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ అంటున్నాడు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అంటున్నాడు. ఒక కుమారుడిగా సంబోధిస్తున్నాడు. కుమారుడైన తిమోతి, తండ్రి తన కుమారునికి చెప్పే మాటల వలె పౌలు తాను తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై అంటాడు. విశ్వాసము, ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, ఏ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఆ విశ్వాసానికి కర్తవ్య దాన్ని కొనసాగించాలని క్రీస్తుని బట్టి నీవు ఏమై ఉంటావు అంటున్నాడు. ఇక్కడ మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై అంటున్నాడు. మంచి మనస్సాక్షి అంటే ప్రభువుని గూర్చిన సాక్ష్యాన్ని, క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను ప్రభు నీకు తెలియజేసే ప్రతి విధమైన ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన ఆయన ఉద్దేశాలు ఏమవుతున్నావో వాటిని చెప్తాడు. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున
ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. మంచి పోరాటం అంటే నువ్వు ప్రభు కొరకు, ప్రభు యొక్క పని కొరకు ప్రత్యేకింపబడి ఆ ప్రత్యేకతలో నీవేమవ్వాలా, కొనసాగాల. క్రీస్తు సాక్షిగా క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క ఉద్దేశాలను, క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచే విషయంలో నీవు ఎంతో ప్రాధాన్యత కలిగిన వాడవై ఉన్నావు. ఆ ప్రాధాన్యతను గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు తిమోతితో. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున అన్నాడు. అంటే దేవుడు తన గురించి, అంటే తిమోతిని గురించి పౌలుకి ఏదైతే ప్రవచించాడో, తెలియజేశాడో, ఆ ప్రవచనాత్మకమైన ఉద్దేశాన్ని బట్టి తిమోతితో పౌలు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవాలని అంటాడు. అంటే ఏంటి? అపవాదికి లొంగక, లోకానికి లొంగక, పాపానికి లొంగక, శరీరానికి లొంగక, ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తూ దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క మేలు ఏదైతే ఉందో ఆ మేలుకు తలమోసుకుంటూ ఆ మేలులో కృపలో నువ్వేమవ్వాలంటున్నాడు? మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించున్నాను అంటాడు. ఏని బట్టి? పోరాటాన్ని బట్టి ఆజ్ఞ. దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాన్ని బట్టి. ఈ ప్రత్యేకత దేనికి సంబంధించిందంటే క్రీస్తు యొక్క రాజ్య సువార్తలో ఆయన కొరకు ప్రత్యేకింపబడే వారి కొరకు. తిమోతి కూడా ప్రభువుని గురించి, ప్రభు యొక్క పరిచర్య గురించి, తను చేయవలసిన విషయాలను దేవుడు తనకు తెలియజేస్తున్న విషయాన్ని పౌలు ఇక్కడ చెప్తూ ఈ మాటను ఉద్దేశించి అంటాడు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అంటున్నాడు. అంటే ఎలాంటి మనస్సాక్షిని త్రోసివేసే స్థితిలో నీవు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతగా, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలుగా, దీవెనగా వాటిని చూసి నువ్వు కొనసాగు, అంతే తప్ప వాటిని నీవు వదిలిపెట్టొద్దు అంటున్నాడు. దేనిని బట్టి ఇక్కడ తాను చెప్తానంటే మంచి ప్రవర్తన కలిగిన వాడుగా, పోరాటం కలిగిన వాడుగా, ఆజ్ఞలకు లోబడిన వాడిగా, ఆజ్ఞాతిక్రమం చేయక దేవుని యొక్క మాట యందు విశ్వాసమందు కొనసాగే కుమారుడై ఉండాలి అని తిమోతితో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారంట. వాళ్ళు ఎలా అయిపోయారంట? విశ్వాసం చెడి, ప్రభు విషయంలో, ప్రభు యొక్క మాట విషయంలో వారు వెనుకడుగు వేసిన వారిగా, లోకముతో, పాపంతో, శరీరంతో స్నేహం చేసిన వారే క్రీస్తుకు దూరస్తులై వాడబద్దలైనట్టు. అంటే వారి జీవితాల్లో మరణానికి, నాశనానికి ఎంత సమీపమైపోయినవో అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించి తిని అంటున్నాడు. అంటే వారు తెలుసుకోవాలి, వారు మరలా ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. వారు ఎందు నిమిత్తమైతే లోకముతో, పాపముతో, అపవాదితో జీవిస్తున్నారో అది వారు గ్రహించి నిజరక్షకుడు నిజడైన క్రీస్తు వైపు, ప్రభు వైపు వారు మారాలని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే వారు శిక్ష విధించాలని కాదు, వారిని అపవాదికి అప్పచెప్పాలని కాదు, వారిని మరణానికి అప్పచెప్పాలని కాదు. వారు ఏమయ్యారంటే చెడిపోయారు, త్రోవ తప్పారు. వారు మరలా తిరిగి ప్రభు మార్గంలోకి రావాలి. అంటే మార్గాన్ని అనుసరించాలి అనే విషయాన్ని తిమోతికి గుర్తు చేశాడు. అందుకని అన్నాడు, వారిలో హుమెనయును, అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడవలటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అన్నాడు. దూషింపబడక శిక్ష అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమము, శిక్ష మరణము పాత్రులు. అంటే శిక్షావిధికి గురైపోయారు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలలో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులలో నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించక లోకంతో, పాపంతో నువ్వు వెళ్ళినప్పుడు నీకు కలిగే ఆ యొక్క శిక్ష, శ్రమానుభవము, క్రీస్తు కొరకు శ్రమించవలసింది, ప్రభు కొరకు శ్రమించవలసింది, ప్రభువును కాదని వారు వెనుకడికి వేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. అందుకనే అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి
విశ్వాస విషయమే వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అంటున్నాడు. అంటే వారి హృదయాలు ఎలాగైపోయినాయి అంటే కఠినమైపోయినాయి. ప్రభు మాటను, ప్రభు యొక్క ఉద్దేశాలను ఏమాత్రం అంగీకరించని వారిగా వారు ఉంటున్నారు. అటు వారిని గురించి వారిలో హుమైనయ్యోను అలెగ్జాండరును ఉన్నారు అని వారిద్దరి పేర్లు గుర్తు చేసి వారి గురించి అంటున్నాడు, వీరు శిక్షింపబడటకై వీరిని సాతానునకు అప్పగించి పని. వారు దూషకులుగా, హింసకులుగా వారి పరిస్థితి ఎలా ఉందో చెప్తూ అంటున్నాడు, శిక్షింపబడటకే వీరిని సాతానికి అప్పగించి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతారంటే మరలా వారు ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. వారి గత జీవితము, వారు ఏ విధంగా బ్రతికారో, నేడు వారు ఏ విధంగా ఆ యొక్క అపవాదికి లోనై ఉన్నారో వారు తెలుసుకొని తిరిగి ప్రభు దగ్గరికి వచ్చేలాగా. అంటే తిమోతికి ఒక బాధ్యతని, పరిచర్య బాధ్యతని, సేవా బాధ్యతని, తాను చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో క్రీస్తు కొరకు, అవన్నీ పౌలు అక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని సంగమ్మ, మనము ప్రభువుని కలిగి ఉండాలని ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటంటే పౌలు పట్ల దేవునికి ఎలాంటి కృప ఉన్నదో అదే కృప నీవు నేను కొనసాగించాలి. కృపచేత రక్షింపబడ్డ మనం ఆ కృపకు సాధనాలుగా దేవుని యొక్క సింహాసనమందు, ఆయన రాజ్యమందు, ఆయనతో నిత్య మహిమలో మనం నివసించాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశమని ఆనాడు పౌలు తిమోతికే కాదు నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ అందులో, నీ మాటల ఎందు, నీ ఉద్దేశముల ఎందును, నీ ఆలోచనల ఎందు, నీ తలంపుల ఎందు ఎవరైతే నాయన తమ హృదయాలను సరిచేసుకొని, తన ప్రవర్తన సరిచేసుకొని నీ అందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో కొనసాగేవారై ఉంటారో అటు వారిని ఆశీర్వదించి దీవించు దేవుడవు. అయా, కోత విస్తారమే, పనివారి కొద్దిమంది, కానీ నాయన నీ పిలుపునకు లోబడిన ఆనాడు పౌలు తాను గతములో ఎట్టివాడై ఉన్నాడో, తన స్థితి ఏమైనదో తను గుర్తెరిగి తాను రక్షింపబడి కృపచేత పొందుకున్న యొక్క కృపాసనం వద్దకు వచ్చిన వాడై నేడు తిమోతితో, సంఘములతో, సార్వత్రిక సంఘముతో చెప్తున్న మాట, మీ హృదయాలను, మీ ఆలోచనలను సరిచేసుకుని ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, తండ్రిని బట్టి మనం జీవించినట్లయితే ఆయన పట్ల మనము ఎట్టివారమై ఉండాలో, ఎట్టివారమై మనము ఆయనతో జీవించవలసినదో గుర్తు చేస్తున్నా. కాబట్టి నాయన, నీ అంద మేమున మా అంద నీ మాటలు నిలిచినట్లు వాక్యమైన దేవుడవు, నీ వాక్యం ద్వారా ప్రతినిత్యం మమ్మలను సంధించి ప్రతినిత్యం నీ వాక్యం చేత మా బ్రతుకులను మేము సరి చేసుకుంటూ నీ అందు జీవించగలందులో కట్టి కృప దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. 8 వివాహ దినాలు కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచు. ఏ ఒక్కరు నశించగలంటే అందరూ మారు మనసు కలిగి వాపక్షమాపణ కలిగి నీ నిత్య రాజ్యంలో చేరగలందరూ కట్టి కృప దయచేయండి. జరుగుతున్న ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలందరిపై నీ కృప నుంచి దీని పరిచయలో తోడైండమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకోనమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మనదను మాకు దయచేసి మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం ఆ ప్రార్థన క్షమించాం. శోధనలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్.